ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వారు కూడా ఎందుకు వచ్చినారు? దీంట్లో ఇది మొత్తం ఎపిసోడ్లో జరిగింది ఏంటంటే, నేను మీకు అదే అడుగుతా ఉన్నాను. 400 ఎకరాలకి ఇంత రాద్ధాంతం చేస్తున్నటువంటి కేటీఆర్ ఫస్ట్ జవాబు చెప్పాలి. నువ్వు అమ్మిన 10,000 నుంచి 15,000 ఎకరాల భూమి చెప్తాను, అది ఎట్లా మెరిట్? ఇన్ఛార్జ్ గారు ప్రజాస్వామ్య పద్ధతిగా వచ్చింది. ఆమె ఇన్ఛార్జ్ గారు ఏంటి, లేదు ప్రభుత్వ పని చేయట్లే. ఆమె వచ్చింది ఏమైనా నిర్ణయం ప్రకటించిందా, ఏమైనా దిక్కత్ ఇచ్చిందా? ఇన్ఛార్జ్గా ఎలా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వారి డ్యూటీ ఏంటి? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటన వల్ల పార్టీని చాలామంది బద్నాం చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను, అని వాడి లేని జనికలను సృష్టించి లేని నెమ్మల్ని సృష్టించిన వ్యక్తులను ఎవరిని వదలకూడదు. ఇది వల్ల మాకే కాదు, మీకు కూడా ప్రమాదమే. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా టెక్నాలజీ వాడి లేనిది ఉన్నట్టుగా, లేని జంతువులు ఉన్నట్టుగా, లేని పీకాక్స్ ఉన్నట్టుగా ఎవరైతే చిత్రీకరించారో వారిని డెఫినెట్గా వారి మీద క్రిమినల్ చర్యలు ఉండాలి. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను. దీనివల్ల ఏమవుతుందంటే వాస్తవాలు పక్కెళ్ళిపోతూ ఉన్నాయి. లేని విషయాలు తీసుకొచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి వీళ్ళెందుకు ఇది జాతీయ స్థాయిలో ఇష్యూ అయింది, లేని విషయాలు దాంట్లో జోడించి ఏఐ ద్వారా కొన్ని వీడియోలు చేయడం వల్ల పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ అయింది. కొందరు తెలియక పాపం ఇది నిజమైన వీడియోలు అనుకొని దాన్ని అప్లోడ్ చేశారు, కొందరు రీట్వీట్ చేశారు, కొందరు తెలుసుకొని దాన్ని మళ్ళీ డిలీట్ చేశారు. ఇప్పుడు నెమళ్ళు అనేది ఢిల్లీలో బండి సంజయ్ ఇంట్లో కూడా ఉంటాయి. నెమళ్ళు సంచరిస్తూ ఉంటాయి, వాటి జగన్ వాడు ఉండాలి, వాటిని పరిరక్షించాలి, దాంట్లో అనుమానం లేదు. జింకలు బుల్డోజర్లు తిరుగుతూ ఉంటే జింకలు ఉరుకుతున్నట్టుగా అసలు ఆ ప్రాంతంలో ఇప్పుడు ఈ 400 ఎకరాల ప్రాంతంలో జింకల సంచారం లేదు. నెమళ్ళు వస్తాయి, వాళ్తాయి, పోతాయి. లేని సృష్టించి ఇది ఈ రకంగా ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడం అనేది తప్పు. అది అక్కడ కాదు, 22,400 ఎకరాల్లో ఈ 400 మీద మిగతా చోట ఫారెస్ట్ ఉంది. సైడ్ పార్టే కదా. ఏది ఏమైనా ఇప్పుడు కోర్టులో ఉన్న అంశము డెఫినెట్గా దాని గురించి కోర్టు నిర్ణయం అయిన తర్వాత ఆలోచిద్దాము. 100% మేమే తీసుకుంటాము. పర్యావరణాన్ని కాపాడడం కానీ మొత్తం పర్యావరణమే నాశనం చేసి పోయిన TRS 10 yearsలో పర్యావరణాన్ని నేచర్ని కుల్లగొట్టిపోయితే దాన్ని రిపేర్ చేసే పనిలో ఉన్నాము. నిలబడతాము. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రేపే మీకు లెక్కలు ఇస్తాను. అస్సాంలో, మణిపూర్లో, అరుణాచల్లో పర్యావరణానికి విఘాతం కలిగే చర్యలు ఎన్ని చేపట్టినారో మోడీ గారు ప్రధానమంత్రిగా రేపు మీకు లెక్కలు చామల కిరణ్ రెడ్డి గారు ఇస్తారు. రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రక్రియలు ఇవన్నీ బాగా ఉంటాయి. గవర్నమెంట్ నడవాలన్నప్పుడు చాలా రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సంక్షేమం కోసం కదా. మహేష్ గౌడ్ ఇల్లు కట్టుకోవడానికో, రేవంత్ రెడ్డి గారు ఇల్లు కట్టుకోవడానికో, చామల కిరణ్ రెడ్డి గారికి ఏదైనా ఫామ్ హౌస్ కట్టడానికి తీసుకోవాలి కదా. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం జరుగుతూ ఉంటాయి. ఏం చేయమంటారు చెప్పండి, నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. 6.5 లక్షల కోట్ల అప్పులో పడేసి పలాయనం చిత్తగించిండు ఫలానా నాయకుడు. ఇలా 6.5 నుంచి 7,000 కోట్లు నెల తిరగగానే 28 తారీఖు రిజర్వ్ బ్యాంక్ లాక్కుంటుంది. 6,500 కోట్లు ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్. 6,500 కోట్లు జీతపత్యాలు పోతే 5,000 కోట్లతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతా ఉన్నాం. ప్రజల మీద భారం వేయట్లే. భూములు అమ్ముకుంటూ పోయేది మా ఎజెండాలో లేదు. పోయిన 10 ఏళ్లలో అమ్మిన భూముల లెక్కంత, కేటీఆర్ ప్రైవేట్ వ్యక్తులకి, వారి దోస్తులకి, వారి కుటుంబ సభ్యులకి, వారి చుట్టాలకి దోషపెట్టినటువంటి ఎకరాల లెక్కంత మీరే దయచేసి తీయండి. ఇవన్నీ జీతాలు ఏ తారీఖు వచ్చేవి కేసీఆర్ టైంలో, ఇవాళ ఏ తారీఖు జీతాలు పడుతున్నాయి అది కూడా మీరు అప్డేట్ చేయాలి కదా. 1st తారీఖున జీతాలు పడడం అనేది 10 ఏళ్ళు ఎవరు చూడలే, ఏ ఉద్యోగస్తుడు చూడలే.
ఇలా ఫస్ట్ తారీఖు జీతాలు పడుతున్నటువంటి ప్రక్రియ. ప్రభుత్వం నడిపే విధానంలో కొన్ని అటు ఇటుగా ఉంటాయి. ప్రతిదాన్ని భూతద్దంలో చూడడం తగదు. అల్టిమేట్గా మా ప్రభుత్వ ధ్యేయం ప్రజల సంక్షేమం. ఆ సంక్షేమం వైపే పోతాము. ఎవరు ఎన్ని వీడియోలు సృష్టించినా, ఫేక్ వీడియోలు పెట్టినా, ఏ టెక్నాలజీ వాడినా నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తొందరపడొద్దు. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాస్తవాలు తెలుసుకున్న తర్వాత మీరు దాని మీద రియాక్ట్ అవ్వాలి. తొందరపడి ఇలా ప్రపంచమంతా కూడా ఫేక్ సబ్జెక్ట్ మీద నడుస్తూ ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా విచ్చలవిడిగా మార్ఫింగ్ చేస్తూ ఉన్నారు, వీడియోల్ని ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇలా చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ కేంద్రం ఇస్తున్న డబ్బులు ఊరికే ఇస్తుందా, మనం ట్యాక్సులు కడితే ఇస్తుందా? అందుకే ఇవాళ నేను ఇందాక ప్రొఫెసర్ కోదండరామ్ గారు పెట్టినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పోయి వస్తూ ఉన్నాను డీలిమిటేషన్ మీద. దక్షిణాది రాష్ట్రాలు యావత్ దేశంలో నేషనల్ ఎకానమీ కాంట్రిబ్యూటర్లో టాప్ 10 కంట్రీస్ ఏడున్నాయి? టాప్ 10 స్టేట్స్ ఎక్కడున్నాయి? దక్షిణాది రాష్ట్రాలే. దాంట్లో 8 స్టేట్స్ దక్షిణాది నుంచి ఉన్నాయి. టాప్ 10 ఎకనామిక్ కాంట్రిబ్యూటర్స్ ది కంట్రీ. మనకు వస్తుంది ఎంత? మనం ఇస్తుంది ఎంత? మనకు వస్తుంది ఎంత? గుజరాత్ ఇస్తుంది ఎంత? గుజరాత్కి వస్తుంది ఎంత? ఉత్తరప్రదేశ్ ఇస్తుంది ఎంత? ఉత్తరప్రదేశ్కి వస్తుంది ఎంత? మణిపూర్, మిజోరం నేషనల్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఎంత? వాళ్ళకు వస్తున్న వాటా ఎంత? ఇట్లా లెక్కలు వేసుకున్నప్పుడు దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. రేపు సీట్ల కోత పెడితే కూడా తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము ఎదిరిస్తూ ఉన్నాము. ఇవాళ 37 రూపాయలు ఇస్తున్నామని చెప్తాం. మనం కడుతున్న ట్యాక్స్ ఎంత గవర్నమెంట్కి, యూనియన్ గవర్నమెంట్కి? తిరిగి వాళ్ళు ఇస్తుంది ఎంత? చాలా తక్కువ ఇస్తారండి. ఇంకా అసలు కార్డులు ఇవ్వని పరిస్థితి. వాళ్ళు ఇచ్చే నిధులు దేనికి కూడా సరిపోవు. నేను మళ్ళీ మీ ద్వారా బండి సంజయ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. సంజయ్ గారు కేంద్ర మంత్రి కదా, ఈ రాష్ట్రంలో ఒక వినూతనమైన కార్యక్రమం చేపట్టాము. సన్న బియ్యం అనేది ఒక చరిత్రాత్మకమైన అంశం. మీరు యావత్ దేశంలో ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు చాలా చోట్ల రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్నారు, అక్కడ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇదే 37 రూపాయలు తీసుకొని అక్కడ కూడా సన్నబియ్యం ఇవ్వండి. పేద ప్రజలు సన్నబియ్యం తినిపియండి. ఎందుకు చేయరు ఆ కార్యక్రమం? ఇలా తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా తీసుకుంది. ఎవరు ఊహించలే ఈ కార్యక్రమం వస్తుందని. ఇలా సన్న బియ్యాల మీద ప్రభుత్వానికి పేరు వస్తుందని హెచ్చు అంశాన్ని తీసుకొచ్చి తెరమీకి తమ్మిని బొమ్మి చేసి బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు విఘ్నులు ఇవన్నీ ఆలోచించడం కోరుతా ఉన్నాం. ఏడికి పాకిస్తాన్, బంగ్లాదేశ్కి వెళ్ళి తెస్తారా నిధులు? ఎట్లదే గట్టెక్కిస్తారు? ఇప్పుడు బీజేపీ నిజంగా చిత్తశుద్ధిని తెలంగాణకు న్యాయం చేయాలంటే కిషన్ రెడ్డి గారికి మళ్ళీ నేను మీ ద్వారా చెప్తున్న అంశం అంటే ఫస్ట్ మెట్రోకు నిధులు రిలీజ్ చేయండి. ఎందుకు అడ్డుపడుతుంది? కిషన్ రెడ్డి అడ్డుపడడం వల్లనే మెట్రోకి, ట్రిపుల్ ఆర్కి నిధులు వస్తలేవు. మా ఎంపీ గారు పక్కన ఉన్నారు, మొత్తం తెలుసు వారికి చరిత్ర. కేసీఆర్ అడ్డుపడతా ఉన్నాడు. ఫస్ట్ అడ్డు తొలగండి మీరు. ఈ కిషన్ రెడ్డిని అడ్డు తొలిగితే, కిషన్ రెడ్డి అనేటువంటి ఒక అడ్డు తొలిగితే ఈ రాష్ట్రానికి రావాల్సిన మెట్రో నిధులు వస్తాయి, ట్రిపుల్ ఆర్ నిధులు వస్తాయి, మూసి ప్రక్షాళనకు నిధులు వస్తాయి. ఫస్ట్ నిధులు ఇవ్వండి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఒకవేళ ఇంకా ఒక ఛాన్స్ అని అధికారాన్ని కలగంటే అది కలగానే మిగిలిపోతుంది. తెలంగాణలో బీజేపీ అధికారం రావడం అనేది సాకారమయ్యే అంశం కాదు. మీకు ప్రజలు ఒక ఛాన్స్ ఇవ్వరు. మతం పేరిట అక్కడక్కడ మీ ఉనికి ఉండే విధంగా మీకు అవకాశాలు ఇచ్చారు తప్ప అధికారులకు వచ్చే అవకాశం మీరు ఇస్తారనుకుంటే అది భ్రమనే. అది కలగానే మిగిలిపోతుంది. థ్యాంక్ యూ.